అందరికీ వందనాలండి. నిన్న అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఒక వచనం మిగిలిపోయిందండి. ఈరోజు చదువుకుందాము, రికార్డ్ అవ్వలేదు. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 48వ వచనాన్ని చూసుకుందాం. యేసుక్రీస్తు నామమందు వారి బాప్తిసం పొందమని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారతని వేడుకొనిరి. ఆమేన్. అపోస్తల కార్యంలో 11వ అధ్యాయాన్ని చదువుకుందామండి. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తలులను యోదయ యందున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేతువని అతనితో వాదం పెట్టుకున్నది. అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను ఎప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనపడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దం ఆకాశం నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవి ఎంచవద్దని ఉత్తరమిచ్చాను. ఇలాగ ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి వద్ద నిలిచియుండ్రి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చెప్పక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడతడు, నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చెను, కానీ మీరు పరిశుద్ధాత్మల బాప్తిజం పొందుదురని ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా, దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏపాటి వాడునని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యం బోధింపక పెనీకే, కుప్రా, అంత్యొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండ్రి. వీరు అంత్యొకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుని గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడైంటిని గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిరమైన హృదయంతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుకొని అంత్యొకయకు తోడుకుని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యొకకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారివైన తండ్రి, నాయన నీ ఘనమైన పదములు, కొందరములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ యొక్క దినం చూడడానికి ఇచ్చిన కృపను బట్టి నాయన దినం అపోస్తల కార్యములు 11వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు ప్రభా. నాయన యేసయ్య, ఆనాటి దినముల్లో ప్రభా మొట్టమొదట శిష్యులు ప్రభా క్రైస్తవులుగా పిలువబడినారు అని ప్రభా తండ్రి వాక్యం చెప్తుంది ప్రభా. నిజమే తండ్రి. నాయన మేమైతే ప్రభా మమ్మల్ని హింసించిన శత్రువులను ప్రభా నాయన మేము ప్రేమించ
ప్రేమించలేము నాయన ప్రభా. కానీ ప్రభా తండ్రి నీవైతే చెప్తున్నావు ప్రభా, ఏ మనుషుని నిషేధింపదగిన వాడు కాదు అని చెప్తున్నావు ప్రభా. అందరినీ ప్రేమించిన దేవుడవు, అందరికీ రక్షణ అనుగ్రహించే దేవుడవు నీవే కదా ప్రభా. ఒకవేళ ప్రభా నాయన మాలో చాలామందికి రక్షణ లేకపోతే, ఈ వాక్యాన్ని వింటున్న వారిలో చాలామందికి మారు మనసు బాప్తిష్మం లేకపోతే, వారికి మారు మనసుని బాప్తిష్మాన్ని రక్షణ అనుభవాన్ని దయచేయండి ప్రభా. వారి కుటుంబంలో లోటుపాటలు ఉంటే తీసివేయి తండ్రి, సరిచేయి ప్రభా. దేవాది దేవుడివైన యేసయ్యా, నీ కరుణ నీ కృప నీ బిడ్డల పక్షంగా ఎల్లప్పుడూ చూపించు ప్రభా. ఏది కావాలని నీ మందిరంలో నాయనా నీ సన్నిధిలో నాయనా యేసయ్యా మోకరించి నీ ఎదుట అడుగుతున్నారు, వారికి దయచేయి ప్రభా. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.